వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న భారత్ స్టాక్ మార్కెట్ని వెనక్కి నెట్టి తైవాన్ ఆ స్థానాన్ని ఆక్రమించింది అని కొందరు భారతీయులు పండుగ చేసుకుంటూ ఆనందంగా సోషల్ మీడియాలో ట్వీట్ పోస్ట్ మీమ్స్ పెట్టుకుంటున్నారు. అయితే తైవాన్ స్టాక్ మార్కెట్ ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీ కారణమని ఎంతమందికి తెలుసు? ఆ కంపెనీ పేరే TSMC. అదే తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ 1987లో ప్రారంభమైన ఈ మధ్య కాలంలోనే, అంటే కేవలం 4 సంవత్సరాల్లోనే అనూహ్యంగా పెరిగింది. దీని విలువ 2022కి $369 బిలియన్, 23కి $525 బిలియన్, 24కి $1 ట్రిలియన్, 25కి $1.50 ట్రిలియన్, 26కి $2 ట్రిలియన్. అంటే నేటి డాలర్ రేటుతో రూపాయల్లో చెప్పాలి అంటే 190 లక్షల కోట్లు. మొత్తం తైవాన్ స్టాక్ మార్కెట్ $4.95 ట్రిలియన్, దీని వాటా 42%. అంటే సుమారు $2 ట్రిలియన్. మన స్టాక్ మార్కెట్ $4.92 ట్రిలియన్. టాప్ నెంబర్ 1 గ్రూప్ టాటా, దాని విలువ కేవలం $325 బిలియన్. అంటే భారత్ మొత్తం స్టాక్ మార్కెట్ విలువలో కేవలం 6-7% మాత్రమే. అదాని గ్రూప్ అయితే కేవలం 2%. ఇప్పుడు ఈ కథ చెప్తా చూడండి. భారతదేశ సాంకేతిక చరిత్రలో అత్యంత బాధాకరమైన కలిచివేసే అధ్యాయం ఏదైనా ఉందంటే అది సెమీ కండక్టర్ రంగం. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న తైవాన్ దేశపు TSMC సంస్థ పుట్టక ముందే భారత్ ఈ రంగంలో ప్రపంచ దేశాల కంటే ఎంతో ముందుంది. కానీ నాటి పాలకుల దురదృష్టి లేకపోవడం, రెడ్ టేపిజం అంటే అధికార యంత్రాంగపు అలసత్వం, వ్యూహాత్మక లోపాల వల్ల భారత్ ఒక సువర్ణ అవకాశాన్ని ఎలా చేజార్చుకుందో చెప్తా. ఒక దేశ భవిష్యత్తును మార్చగలిగే సాంకేతిక విప్లవం తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించడంలో పాలకులు చూపే నిర్లక్ష్యం ఎంతటి అన్యాయానికి దారితీస్తుందో చెప్పడానికి భారతదేశ సెమీ కండక్టర్ చరిత్రే ఒక సజీవ సాక్ష్యం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ, స్మార్ట్ ఫోన్లు, రక్షణ పరికరాలను శాసిస్తున్న చీప్ టెక్నాలజీలో భారతదేశం 1980ల నాటికి ప్రపంచ దేశాల కంటే ఒక అడుగు ముందే ఉంది. కానీ నాటి ప్రభుత్వాల దార్శనికత లోపం, కాలయాపన విధానాల వల్ల భారత్ ఆ పరుగు పెట్టే బస్సును అందుకోలేక తీవ్రంగా నష్టపోయింది. తైవాన్ కంటే ముందే అంటే 1970ల చివరిలోనే భారత్ ప్రభుత్వం పంజాబ్లోని మోహాలీలో సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ స్థాపనకు పునాది వేసింది. 1984 కల్లా ఈ సంస్థ వాణిజ్యపరంగా 5 మైక్రోన్ చిప్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళింది. విషాదం ఏంటంటే ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థగా వెలుగొందుతున్న పైన చెప్పుకున్న తైవాన్కి చెందిన TSMC 1987లో కానీ ఇంకా పుట్టలేదు. అంటే తైవాన్ ఈ రంగంలోకి అడుగు పెట్టడానికి 3 ఏళ్ల ముందే భారత్ సొంతగా చిప్లను తయారు చేస్తూ ప్రపంచ అగ్రగామి దేశాలైన అమెరికా, జపాన్లకు కేవలం 1 లేదా 2 తరాల దూరంలో మాత్రమే నిలిచింది. ఈ టెక్నాలజీలో అప్పటికి చైనా కూడా మన దేశ దరిదాపుల్లో లేదు. IITలు, IISCల నుండి వచ్చిన అద్భుతమైన ఇంజనీర్ల ప్రతిభతో భారత్ గ్లోబల్ టెక్ హబ్గా మారడానికి అన్ని అర్హతలు అప్పట్లోనే ఉన్నాయి. కానీ భారతదేశ చిప్ కళలపై కోలుకోలేని దెబ్బ పడింది 1989 ఫిబ్రవరి 7న. మొహాలీలోని SCL ప్లాంట్లో సంభవించిన ఒక అనుమానాస్పద ఘోరమైన అగ్ని ప్రమాదంలో మొత్తం ప్రొడక్షన్ లైన్, క్లీన్ రూమ్లు, అమూల్యమైన రీసెర్చ్ డేటా బూడిదయ్యాయి. ఇది కేవలం ప్రమాదమా లేక భారతదేశ ఎదుగుదలను ఓర్వలేని శక్తుల అంతర్జాతీయ కుట్రన అనేది ఇప్పటికీ ఒక తెలియని రహస్యం. నిజానికి ప్రమాదం జరగడం దురదృష్టకరమే అయినా ఆ తర్వాత ఆ సంస్థను తిరిగి వెంటనే నిర్మించడంలో నాటి ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం అంతకంటే పెద్ద నేరంగా చెప్పాలి. SCL అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల బడ్జెట్ ఆమోదాలు, అధికారుల అలసత్వ నిబంధనల కారణంగా ఆ ప్లాంట్ ని తిరిగి నిర్మించడానికి ప్రభుత్వానికి 8 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. భారత్ తిరిగి కళ్ళు తెరిచేసరికి ప్రపంచ చిప్ టెక్నాలజీ ఎక్కడికో ముందంజలోకి వెళ్ళిపోయింది. నాటి పాలకుల అతిపెద్ద లోపం ఏమిటంటే వారు సెమీ కండక్టర్ రంగాన్ని కేవలం ఒక రక్షణ మరియు అంతర్జాతీయ అవసరాల కోసమే చూశారు తప్ప దీన్ని ఒక భారీ గ్లోబల్ ఎగుమతి వ్యాపారంగా మార్చవచ్చని కనీస ఊహ వారికి లేకపోయింది. లైసెన్స్ రాజు విధానాల వల్ల భారతీయ ప్రైవేటు పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను, ఆర్థిక యంత్రాల దిగుమతులను తీవ్రంగా నియంత్రించారు. ఉదాహరణకు సిలికాన్ వ్యాలీ పితామహుడిగా పిలువబడే ఫెయిర్ చైల్డ్ సెమీ కండక్టర్ సంస్థ 1960లలోనే భారత్లో ప్లాంట్ పెట్టాలనుకుంది. కానీ ఇక్కడి ప్రభుత్వ నిబంధనలకు భయపడి మలేషియాకు వెళ్ళిపోయింది. 2006-7 మధ్యలో కూడా ఒక అంతర్జాతీయ సంస్థ దక్షిణాదిలో ప్లాంట్ పెట్టడానికి తెచ్చిన కోట్ల విలువైన యంత్రాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక రేవుల్లోనే నెలల తరబడి మూలపడ్డాయి. విసిగిపోయిన ఆ సంస్థ తన ప్లాన్ ని చైనాకు తరలించింది. చైనా వారికి ఎర్రటి తివాచి పరిచి స్వాగతం పలికింది. నాటి ప్రభుత్వాల ఈ పట్టింపు లేనితనం వల్ల దేశానికి రావాల్సిన లక్షల
కోట్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వేరే దేశాల పాలయ్యాయి. ఇక భారత్ ఈ అవకాశాన్ని వదిలేస్తున్న తరుణంలో తైవాన్ ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేసింది. వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు చిప్స్ తయారు చేసి ఇచ్చే పౌడరీ మోడల్ని ఎంచుకున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన తమ దేశపు ప్రతిభావంతులైన ఇంజనీర్లను భారీ ప్యాకేజీలు, పన్ను మినహాయింపులు ఇచ్చి తిరిగి స్వదేశానికి రప్పించారు. కానీ భారత్లో పరిస్థితి రివర్స్లో ఉండేది. ఇక్కడ సరైన మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మన ఐఐటి రత్నాలన్నీ అమెరికాకు వలస వెళ్ళిపోయాయి. ఇవాళ యాపిల్, ఎన్విడియా, క్వాల్కమ్, ఏఎండి వంటి ప్రపంచ దిగ్గజ చిప్ల వెనుక డిజైన్ చేస్తుంది మన భారతీయ ఇంజనీర్లే. కానీ వారందరూ అమెరికా, తైవాన్ ల్యాబ్లలో పనిచేయాల్సి వస్తుంది. నాటి ప్రభుత్వాల వ్యూహాత్మక లోపాలు, దూరదృష్టి లేనితనం భారతదేశ సాంకేతిక సార్వభౌమత్వానికి తీవ్రమైన అన్యాయం చేశాయనేది ముమ్మాటికి నిజం. అది ప్రతి భారతీయున్ని కలిచివేసే చారిత్రక తప్పిదం. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం మళ్లీ సెమీకండక్టర్ రంగం విలువను గుర్తించి ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా 76,000 కోట్ల సబ్సిడీలతో మళ్లీ రేసులోకి వచ్చింది. టాటా గ్రూప్ వంటి దిగ్గజాలు తైవాన్ సంస్థలతో జతకట్టి గుజరాత్, అస్సాంలలో భారీ చిప్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నారు. నాటి పాలకులు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని భారత్ ఇప్పుడు చిప్ డిజైనింగ్ లోనే కాకుండా చిప్ తయారీలో కూడా ప్రపంచానికి గురువవ్వాలనే పట్టుదలతో అడుగులు వేస్తుంది. ఆలస్యంగానైనా భారత్ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించే దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ అంటే అమెరికా, యూరప్, తైవాన్ వంటి పెట్టుబడిదారు దేశాలైన లేక చైనా వంటి కమ్యూనిస్టు దేశాలైనా తమ ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉంటే 70 సంవత్సరాలుగా మన బుర్రల్లోకి నింపిన కమ్యూనిస్టు వైరస్ మన దేశ పారిశ్రామికవేత్తలను దోపిడీ దొంగలుగా చూసే దౌర్భాగ్య స్థితికి మనం చేర్చుకున్నాం. చిన్న దేశం తైవాన్ ఆర్థిక వ్యవస్థకు టీఎస్ఎంసీ మూలస్తంభంగా నిలిచింది. దానిని అక్కడ ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ దోపిడీదారు దేశ ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుందని ఏ రోజు ఏడుస్తూ శాపనార్థాలు పెట్టరు. దాని ఎదుగుదలకు వారు కూడా గర్వపడి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ అంబానికి దేశం అమ్మేస్తున్నారు, అదానికి పోర్టు, ఎయిర్పోర్టు ఇచ్చేసి దేశాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టిస్తున్నారు అని రోజు ఏడుపులే. మనకి బానిస బతుకులే అలవాటు. మన వాళ్ళను ప్రపంచ దిగ్గజ సంస్థలుగా ఎదగనీయకుండా మనమే అడ్డపడుతూ చైనా ఎదిగిపోతుంది, తైవాన్ ఎదిగిపోతుందని సంబరాలు చేసుకుందాం. అలాంటి మూర్ఖులు ఈ దేశంలో ఎక్కువైపోయినందుకు బాధపడదాం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.